మెక్సికన్ కార్న్ చౌడర్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్టాక్, ఫిష్, స్వీట్ కార్న్, నాచోస్, ఇవి అకంపనిమెంట్ కోసం వాడతాం, టొమాటో, ఉల్లి, వెల్లుల్లిపాయలు, వెన్న, క్రీమ్, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, మైదా పిండి, షాజీరా, పచ్చిమిర్చి, ఇంకా టొబాస్కో సాస్. ఈ టొబాస్కో సాస్ కొద్దిగా స్పైస్ సాస్ అంటారు, లేకపోతే హాట్ సాస్ అంటారు. ఇది కొంచెం స్మోకీగా ఉండి డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అది ఆ ఫ్లేవర్ని తీసుకొస్తుంది అనమాట. కొంతమంది మన సెలబ్రిటీలు, ఇండియన్ సెలబ్రిటీస్ బయట ఉండేవాళ్ళు, అంటే బయట దేశాల్లో తిరిగే వాళ్ళకి అక్కడ కారాలు సరిపోక టొబాస్కో సాస్ జోబీలో పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు తెలుసా, అంటే పర్సుల్లో చల్లుకొని తినడానికి. ఓకే, పొయ్యి వెలిగించేసాను. ఇందులో కొద్దిగా స్టాక్ యాడ్ చేసుకుందాం. వేడవుతూ ఉంటుంది. స్టాక్ అలా వేడవుతూ ఉంటుంది. ఇంకొక పెనం కూడా పెట్టేసుకుందాం మనం. ఓకే, ఇందులో వెన్న వేసుకుంటున్నా, కరుగుతుంది కాబట్టి. వెల్లుల్లి ఫైన్ చాప్, కాస్త వేడెక్కాక వేద్దాంలేండి. అలాగే ఆనియన్ డైస్ కట్ చేసుకుంటున్నాం. ఫిష్ డైసెస్ కట్ చేసుకుందాం. బటర్ వేడైపోయింది. ఇందులో వెల్లుల్లి వేసుకున్నాను, అలాగే ఉల్లి కూడా వేసుకుంటాం. చేప కూడా కట్ చేసుకొని వేసుకుందాం. చిల్లీ రౌండ్స్ చేసుకుంటున్నా. టొమాటో కట్ చేసుకుందాం. టొమాటో డైసెస్ కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా. స్వీట్ కార్న్ వేసుకుందాం. షాజీరా మర్చిపోయాం, అది కూడా వేసుకుందాం.
స్వీట్ కార్న్ కొద్దిగా బల్జ్ అయింటే మిగతా అన్నీ కూడా ఉడికిపోయినట్లే లెక్క. లాస్ట్ అదే వేసాం కదా, అందుకని కొద్దిగా స్వీట్ కార్న్ ఆ బల్జ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. రైట్, వీఆర్ రెడీ. మైదా వేస్తున్నా. రూ ప్రిపరేషన్ అని చెప్పాను, గుర్తుంది కదా. వైట్ సాస్ లాగా క్రీమీగా వస్తుంది. మనం ఇప్పుడు ఎలాగో క్రీమీ సాస్లు సూప్లు తయారు చేసుకుంటాం కాబట్టి క్రీమీ సూప్స్ మైదా వేస్తే ఇంకొంచెం చిక్కగా వస్తుంది. లేదంటే మైదా అవాయిడ్ చేసుకోవచ్చు. స్టాక్ యాడ్ చేసుకుంటున్నాం. సూపర్ కదా. సీజనింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నా. టొబాస్కో సాస్, దీంట్లో కొద్దిగా స్మోకీనెస్ కూడా వస్తుంది, బాగుంటుంది. మిరియాల పొడి, కాస్తంత ఉప్పు. ఆఖరణ క్రీమ్. కొద్దిగా వాటర్ కలిపి వేసుకోండి. రైట్, క్రీమీగా రెడీ అయిపోయింది కదా, చాలా చక్కగా. నౌ సూప్ ఈజ్ రెడీ, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.